హాయ్ హలో, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు స్టార్2. ఈరోజు నేను మీకు స్పైసీ టేస్టీ పాస్తా చూపిస్తున్నానండి. ముందుగా గార్డెన్కి వెళ్ళిపోయి ఒక 4 పండు మిరపకాయలు తెంపుకొస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ పండు మిరపకాయలు. నెక్స్ట్ కావలసిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా సాసులు అనమాట. మన చైనీస్ ఫుడ్లో వేస్తాం కదా. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని పాస్తాను ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు కాగాక మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి, ఒకటి విడివిడిగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి, కొద్దిగా గట్టిగానే ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఈ ఉడికేటప్పుడే కొంచెం ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, దీనికి పడుతుంది. లేకపోతే తినేటప్పుడు చాలా చప్పగా ఉంటుంది. ఓకేనా? ఇవి ఉడికాక మనం వడపోసుకోవాలి. ఫస్ట్ వడపోసుకున్న తర్వాత వెంటనే మనం చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. లేకపోతే ఇవి మెత్తగా అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? వడగట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పాస్తాను తీసుకొని ఇంకో గిన్నెలో చల్లనీళ్ళు తీసుకొని చల్లటి నీళ్ళలో ఇది వేసేసుకోవాలి. మళ్ళీ చల్లటి నీళ్ళలో కూడా అట్లనే ఉంచొద్దు. అవి వేసిన తర్వాత కొంచెం గరిటెలో కదిపేసుకొని మళ్ళీ వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి మనం మిగతా అన్నీ వేయించుకున్న తర్వాత అప్పుడు ఈ పాస్తాను తీసుకొని అందులో వేసుకోవాలి. అంతే. ఈ చల్ల నీళ్ళలో కొంచెం సేపు ఉంచి తీసేసి వడగట్టుకోవాలి. ఈలోగా మనం కావాల్సిన పదార్థాలన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ముందుగా మనం ఒక 5-6 గార్లిక్, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక చిన్న అల్లం ముక్క, 4 పండు మిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలుగా తరిగి పెట్టేసుకొని ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నూనె వేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి గార్లిక్, నెక్స్ట్ అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి మనం చైనీస్ మంచూరియాకి 65కి ఎట్లా తరుక్కుంటామో సన్నగా అలా తరుక్కోవాలి. గార్లిక్ కొంచెం వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. గార్లిక్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత నేను అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ మెల్లమెల్లగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అడుగంటకుండా, ఎందుకంటే చిన్నగా తరిగాం కదా, బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మరీ సన్నగా ఏమీ తరగలేదు ఉల్లిపాయ అయితే, కొంచెం మీడియం సైజులో కట్ చేశాను. పర్వాలేదు, మనం మొత్తం కూరలలాగా ఎర్రగా వేయించే అవసరం లేదు, కొంచెం తగులుతూ ఉన్నా బాగానే ఉంటాయి అన్నమాట. ఈ ఉల్లిపాయ కూడా వేసి వేయించుకున్నాం. ఇప్పుడు పొండుమిరపకాయ ముక్కలను వేస్తాను అన్నమాట. పొండుమిరపకాయ మనకు అందుబాటులో లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయ కూడా లేదనుకోండి, ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఉప్పు కొంచెం వేసుకున్నానండి, ఎందుకంటే మనం మిగతా సాసులు వేస్తాం కదా, వాటిలో కూడా ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకేనా? ఈ ఉప్పు వేస్తే మగ్గుతాయి ఉల్లిపాయలని వేసాను. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాను, ఒకటే కదా తీసుకుంది, కట్ చేసేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. చూసారా, చైనీస్ హోటల్ వాళ్ళు ఎట్లా తిప్పుతారో అలా బాగా తిప్పేయాలి. ఇంకా మనం దీంట్లో కొంతసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇంకా కారం, పసుపు వేసుకుందాం. నేను కొంచెం చిన్న స్పూనే అండి ఇది, 2 స్పూన్లు అంటే మామూలు, పెద్ద స్పూన్ అయితే ఒకటే వస్తుందేమో. పసుపు కూడా వేసుకొని బాగా 2 కలిపి వేయించేసుకోవాలి. అడుగంటకుండా కదుపుతూనే ఉండాలండి పసుపు, కారం వేసాక. మళ్ళీ కాసేపు మూత పెట్టి టమాటో మగ్గే వరకు ఉంచుకుందాం. దాదాపు మగ్గిపోయిందండి. ఇది ఇచ్చేసి ఆయిస్టర్ సాసు, దీంట్లో కూడా సాల్ట్ బాగానే ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి. కానీ
ఒక స్పూన్ అంతా కూడా వేయలేదు నేను, కానీ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే అవాయిడ్ చేసినా కానీ బాగానే ఉంటుంది. ఇది వేసి బాగా కలిపిన తర్వాత మనం సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాస్తా వేసేస్తాను. చూడండి, నేను అయినా వడగట్టి నీళ్ళలో తీసి చన్నీళ్ళలో తీసినా కానీ ఇంకా కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం గరిటతో ఇలా కదిపితే విడివిడిగా అయిపోతుంది. మనం ఇవి వేయించేటప్పుడు కూడా బాగా కదిపేయకూడదు పాస్తా వేసిన తర్వాత, ఎందుకంటే అవి స్పైరల్ కదా, ఇంకా విడిపోతాయి అన్నమాట, బాగుండదు చూడడానికి కూడా. అట్లా పైన కలుపుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ దీనికి పట్టాలి. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను అన్నమాట. ఈ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది, కొంచెం మనం చూసేసుకోవాలి. సోయా సాస్ వేసిన తర్వాత కదిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సెసమి ఆయిల్ వేసుకోవాలండి. అది వేస్తే కూడా చాలా టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఒక 1/2 స్పూన్ లాగా వేసుకోవాలి, అంత మరీ ఎక్కువ ఏమి వేసుకోవద్దు. దాదాపు అయిపోయిందండి. నేను కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాను పండుమిరపకాయ ముక్కలు, అవి వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి మంచిగా. ఇంకా తెల్ల నువ్వులు వేస్తున్నాను అన్నమాట. నువ్వులు ఏ ఫుడ్లోనే వేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి. ఐరన్ రిచ్ కదా, పిల్లలకి ఎదిగే వాళ్ళకి ఇంకా మనకు పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మనం అదొక అలవాటుగా చేసుకుంటే మంచిది నువ్వులు. ఓకేనా? ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్టీ స్పైసీ పాస్తా రెడీ అయిపోయింది. ప్లేట్లు తెచ్చేసుకొని పెట్టుకొని తినడమే అండి. మీరు తినేటప్పుడు కావాలంటే పైనుంచి కొద్దిగా నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీ రెసిపీ. టేస్టీ స్పైరల్ పాస్తా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అదే వెస్ట్రన్ స్టైల్లో చేస్తే కనుక మనం కారం పొడి తీసేసి మిరియాల పొడి వేసుకుంటాము. ఇంకా వాళ్ళు ఫుల్ క్రీమ్ మిల్క్ లేకపోతే క్రీమ్ వేసుకొని స్పైస్ లేకుండా తింటారు. అంతే. బాయ్.